బిగ్ బ్రదర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. ఇక బిగ్ బ్రదర్ అంటే గౌరవ మర్యాదలు అంటే ఉచ్చబడిపోతుంది నాకని చెప్తాడు. అతని భాషలో చెప్పాలంటే తమ్ముడు అలాంటి వ్యక్తి ఒక లవర్తో రొమాన్స్ చేస్తాడు. ఆమె అంతకుముందు క్లాస్మేట్ అనేది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో కనబడుతుంది. ర్యాగింగ్ చేసుకుంటారు ఒకరికి. వీళ్ళేమో విద్యార్థుల్ని ఫస్ట్ ఇది చేస్తే వీమెనేమో ఫస్ట్ ప్రొఫెసర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఈమె దొంగ ప్రిన్సిపల్ని తీసుకొస్తున్నానని చెప్తే నిజంగా ప్రిన్సిపల్ని ఈమె తిడుతుంది. ఆ తర్వాత ఈమెకి సస్పెండ్ అవుతుంది. ఆ తర్వాత ఏమైందో మళ్ళీ చూపించారు. సరే, ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్య పిల్లి ఎరక పోరు జరుగుతూ ఉంటే తండ్రి రాజేంద్ర, ఇతను కూడా తెలుగు నటుడే, మళ్ళీ ఇతను డబ్బింగ్ కూడా వేరే వాళ్ళతో చెప్పించారు. మా పబ్లిసిటీ డిజైనర్ హేమంత్ వాళ్ళ అన్నయ్య రాజేంద్ర. ఆ రాజేంద్ర చేసినటువంటి పాత్ర బాగుంది. సో అతను ఏం చేస్తారంటే తన కూతుర్ని అదుపులో పెట్టుకొని ఇంకా వేరే వాళ్ళు పెళ్లి చేస్తారంటే చావాలనుకుంటుంది. అమ్మాయి చేయి కోసుకుంటుంది. హీరో రక్షిస్తాడు. సరే, ఆ తర్వాత ఈ రకంగా నేను ఇక్కడ తీసుకొచ్చాను, ఈ రకంగా ఇదేంటి అని చెప్పేసి అంతకుముందు ఈ పెళ్లి బట్టలకు వెళ్ళినప్పుడు, మామూలు బట్టల కోసం వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వచ్చి బావగారని అక్కగారని చెప్పేసి వాళ్ళిద్దరిని వరుస కలుపుకొని అప్పుడే కొంచెం అనుమానం వస్తుంది వీళ్ళకి. సో వీళ్ళ లవర్ అని చెప్పి అతనితో చెప్పిస్తారు విషయము. మొత్తానికి ఇంట్లో విషయం తెలిసిన తర్వాత నేను నీ మీద ఆల్రెడీ నిఘా పెట్టాను, నీకు ఆల్రెడీ ఫైట్స్ అంతకు చేస్తాడు. ఇంటర్వెల్లో అతను హీరోయిజం కూడా చూపిస్తాడు తమ్ముడు. సో మొత్తానికి ఏంటంటే వీళ్ళది ఒక వదినని ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పి గట్టిగా అడిగితే అప్పుడు చెప్తాడు, ఒక జాతకం ప్రకారంగా ఆ చేసుకుంటే మీ తమ్ముడి ప్రాణానికి ప్రమాదం, అంటే నీ గురించి చేసుకోలేదు నేనంటే, అయ్యో నువ్వు ఎంత తప్పు, నాకు మంచిగా అన్నయ్య నువ్వు అని చెప్పేసి బిగ్ బ్రదర్ని ఇతని అంటే తీరబోతే యాక్చువల్లీ ఇదంతా కేవలం కల్పితము. ఒక లేడీ విలన్ ఉంటుంది వీళ్ళకి. ఆ లేడీ విలన్ వీళ్ళ కుటుంబం మీద పగబడుతుంది. ఆ కుటుంబం మీద కూడా జరిగినటువంటి నేపథ్యం ఏందో డైలాగులు చెప్పారు. తర్వాత వీళ్ళ ఎంగేజ్మెంట్ అప్పుడు ఒక బాంబు పేలుడు లాంటిది జరుగుతుంది. అప్పుడు చచ్చిపోయిన ఆత్మను చంపలేదు, వాళ్ళు విలన్స్ చంపారు, వాళ్ళే పుట్టించారు ఇదంతా, అసలు నిజానికి ఏం లేదు, జ్యోతిష ప్రాబ్లం అన్నప్పుడు ఆ రెండు జంటలు ఒకటయ్యాయి అన్నది సింపుల్ కథ. సో ఈ కథా నేపథ్యానికి మంచి తీన్మార్ పాటలు, మంచి గ్లామరు, ఇందాక చెప్పినట్టుగా 25% వక్షద్వయాలు బాగా చూపించేటువంటి ప్రయత్నం. ఆఖరికి ఆ చచ్చిపోయిన సీన్లో కూడా అక్కడ కూడా ఈవెన్ వృద్ధ వాళ్ళ వక్షద్వయాలు కూడా కొత్త కనబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే గ్లామర్ సైడ్ కొద్దో గొప్ప గోసంగి సుబ్బారావు సినిమాని గ్లామర్గానే తీసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఫోటోగ్రఫీ విలువలు బాగున్నాయి, అట్లాగే రికార్డింగ్ బాగుంది, సంగీతం బాగుంది. సినిమాకి సంగీతం మనకు ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఏంటంటే ఉన్నంతలో సాంకేతిక విలువల్లో కొంచెం సినిమా మరీ నాసిరకం సినిమా కాకుండా కొంచెం బాగానే తీసినట్టుగా అనిపిస్తుంది మనకి. సో ఇంతకుముందు ఇతను శివ చేసినటువంటి సినిమాల్లో మధురపూడి గ్రామం అనే నేను అనే ఒక సినిమా, ఆ తర్వాత మనకు ఒక్కడున్నాడు సినిమా, ఇంకా 2-3 సినిమాలు ఆయన చేసున్నాడు హీరోగా. సో 4 సినిమాల అనుభవం ఉన్నటువంటి శివ కంఠంనేని నిర్మాత కూడా మారి ఈ సినిమాని చేయడం జరిగింది. అంటే అంతకుముందు గతంలో కూడా నిర్మాతనే ఆయన. సో ఈ సినిమాని కొంచెం వేరే భాషలో కూడా కలిపి చేసినట్టుగా అనిపించింది, భోజ్పురి తెలుగు అనుకోండి. సో డబ్ చేసినా కూడా ఈ సినిమాని కొంచెం తెలుగు ఫ్లేవర్ ఇవ్వడానికి గుండు సుదర్శన్, రాజేంద్ర, తర్వాత మనకు గౌతమ్ రాజు ఉన్నా కూడా డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటే మనకు కరెక్ట్ ఫ్లేవర్ వచ్చేదేమో. అది లేకపోవడం వల్ల కొంత వేరే పరాయి భాష సినిమా చూసిన ఫీలింగే మనకు కలిగింది. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇందులో ఒక మంచి డైలాగు ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే, రాముడికి ఎంత ప్రేమ ఉన్నా రాజ్యం దొరికింది భరతుడికి అనేటువంటి డైలాగు మన సినిమాలో మనకు కనబడుతుంది. సో ఇందులో డైలాగ్ పారదైతే మంచిగా ఉంది. సో అది లాస్ట్ ఈ వారం విడుదలైనటువంటి సినిమాలో ఆ డైలాగ్ ఉంది. సో ఆ డైలాగ్ ఉన్నటువంటి సినిమా ఈ సినిమాలో కూడా మంచి డైలాగ్స్ పడ్డాయి. డైలాగులు బాగానే ఉన్నాయి, అదంతా సహజంగా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే సంభాషణ పరంగా కూడా బాగానే ఉంది ఈ సినిమా. సో ఇదండి ఈ సినిమా కథా కమామేషు. సో 2 భాగాలుగా మనం ఈ రివ్యూ చెప్పుకున్నాం కదా. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.